హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనము సొరకాయతోటి పులుసు పెట్టుకుందాము. అన్ని పులుసు కంటే అద్దిరిపోయే పులుసు ఈరోజు మనము చేద్దాము. వచ్చేయండి. ముందుగా మనము స్టవ్ వెలిగించుకుందాం. స్టవ్ వెలిగించుకొని దానికి కావాల్సిన పదార్థాలు మనకు వచ్చి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, అలానే సొరకాయ ముక్కలు ఇవన్నీ కట్ చేసి పెట్టేసుకున్నాను. ఆవకాయ అంతా, చింతపండు పులుసు తీసి పెట్టేసుకున్నాను. కావాల్సినవి ఫస్ట్ నూనె వేసేసాక మాట్లాడుకుందామే. తగినంత నూనె. పులుసు కూరలు అంటే కొంచెం నూనె ఎక్కువ పడుతుంది. నేను ఫస్టే కొలిచి పెట్టేసుకున్నాను. ఒక చిన్న పావుతోటి 2 పావుల నూనె. అది వేడయ్యే లోపల నేనేం చూపిస్తాను చూడండి. ఇవి జీలకర్ర, మెంతులు, అలానే ఆవాలు, తర్వాత పసుపు, జీలకర్ర మెంతుల పొడి, ధనియాల పొడి, కారం కొంచెం మరింతనే. పులుసు కూరలు అంటే మనము కారం మరింత వేసుకోవాలి. కారము, అలానే అల్లం వెల్లిపాయ. ఎందుకంటే అల్లం వెల్లిపాయ వేస్తే చాలామంది వేసుకోరండి. ఒకసారి వేసుకొని చూడండి, దాని టేస్ట్ మీకే తెలుస్తుంది. అలానే తగినంత ఉప్పు. ఈ లోపల ఇది వేడైపోయింది, నన్ను రమ్మని పిలుస్తుంది. మనము స్టార్ట్ చేసేద్దాం. ఎస్, వేడైనాయి. ముందుగా ఆవాలు, జీలకర్ర, మెంతులు చూసారు కదా. ఆవాలు, జీలకర్ర, మెంతులు వేసేసాను. అవి చిటపట్లాడుతున్నాయి. చిటపట్లాడుతున్నాయి, మంచిగా క్రాకలు అయిపోయినాయండి. ఇప్పుడు ఫస్ట్ మనం ఉల్లిపాయలు వేసుకుందాం. పచ్చిమిరపకాయలు ఇప్పుడు వేసుకోవద్దు. మంచిగా పులుసు ఉడుకుతున్నప్పుడు మనము పచ్చిమిరపకాయలు వేసుకుందాము. ఈ లోపల మనము ఫస్ట్ ఉల్లిపాయలు వేసుకొని ఉల్లిపాయలు మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేద్దాం. ఉల్లిగడ్డలు మంచిగా వేగుతూ ఉన్నాయి. మంచిగా ఉల్లిగడ్డలు మంచిగా వేగితే దాంట్లో స్వీట్నెస్ పోతుంది. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఉల్లిపాయలు ఎక్కువ వేస్తే కూడా తీపిదనం వస్తుంది. కొంచెం వెయిట్ చేద్దాము. మంచిగా ఫ్రై అయిపోయినాయి. చూసారు కదా, మంచి కలర్ వచ్చింది. ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు దీంట్లోకి మనము తగినంత పసుపు, అలానే అల్లం వెల్లుల్లి ముద్ద ఇప్పుడే వేసేసుకుందాము. అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేంత వరకు 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుందాం. మంచి అరోమా రిలీజ్ చేస్తుందండి అల్లం వెల్లుల్లి. ఇప్పుడు దీంట్లోకి కరివేపాకు వేసేసుకుందాము. మంచిగా కరివేపాకు, లేత కరివేపాకు తీసుకొని మనం కరివేపాకు పులుసు కూరలో కొంచెం ఎక్కువ వేసినా బాగానే ఉంటుందండి. ఇంత కరివేపాకు వేసేసుకుందాం. అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయింది, మంచి అరోమా తెలుస్తుంది మనకి. ఇప్పుడు ఈ పచ్చిమిరపకాయలు ఇప్పుడే వేయాల్సిన అవసరం లేదు, ఇవి తర్వాత వేద్దాము. ఈ సొరకాయ ముక్కలు వేసేసుకుందాం. సొరకాయ ముక్కలు వేసుకొని మంచిగా కలియబెట్టేద్దాం. ఇది కొంచెం సేపు బాగా వేడయిన తర్వాత మగ్గడం కోసం మూత పెట్టేద్దాము. తర్వాత పులుసు వేసుకుందాం. పులుసులలో చాలా టేస్టీగా ఉంటుందండి ఈ విధంగా చేస్తే. అల్లం వెల్లుల్లి ముద్ద వేస్తున్నాము. జీలకర్ర మెంతులు, ధనియాల పొడి పులుసు కూరలో తప్పకుండా వేయాలి. అడుగంటకుండా ఉండడం కోసము ఇప్పుడు ఉప్పు వేసుకుందాం. ఉప్పు వేసుకుంటే అడుగంటకుండా ఉంటుంది కాబట్టి మనం చూసారు కదా, అన్ని ఈ విధంగా ఉన్నాయి. ఇది కొంచెం సేపు మగ్గనిద్దాం. మూత వేసేసుకొని ఒక 5 నిమిషాలు వరకు మగ్గనిద్దాం. కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుంటే పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గనిద్దాం. మగ్గిపోయింది. ఇప్పుడు మూత తీసేద్దాం. చూసారా, ఆవిరి నీళ్ళు, ఉప్పు వేసినందుకు ఆవిరికి నీళ్లు పడి మంచిగా మాడకుండా ఈ విధంగా ఉంటాయి. మంచి అరోమా ఇస్తుంది. ఇప్పుడు మనము
జీలకర్ర మెంతుల పౌడరు అలానే ధనియా పౌడర్ వేసుకుందాం. ఒక్క మారు కలియబెడదాం. ఆహా, పులుసుది మంచి అరోమా వస్తుంది జీలకర్ర మెంతులు వేయంగానే. అట్లనే ఇది కారం తగినంత వేసుకుందాం. పులుసు కూరలోకి కారము మరింత పడుతుంది. అందాజుగా నేను 1/2 కేజీకి ఒక 2 పెద్ద టేబుల్ స్పూన్ల కారం వేసాను. అది కూడా వేసేసుకొని ఒకసారి కలిపెట్టేసుకొని ముక్క మంచిగా చూసారు కదా, ముక్క పర్ఫెక్ట్గా ఉంది, మగ్గింది, ఇంకా ఉడకాలి. అంటే చింతపండు పులుసు పోసి ఉడకబెడితే మంచిగా ముక్క లోపలికి మంచిగా వెళ్తాయి అన్నమాట. ఇలా చేసుకొని ఇది ఒక పెద్ద ఒక జామకాయ ఇంత పులుసు తీసుకొని రసం తీసి పెట్టుకున్నాను. ఇది వేసేసుకుంటా. పులుపు వేసినందువల్ల ఉప్పు కారం మరింత పడుతుంది. అవును, అలానే పులుసు వేసాము. పులుసు కొంచెం చిక్కగా ఉంది కాబట్టి దానికి కొంచెము వాటర్ వేసుకుందాం. పులుసు ఉడుకుతూ ఉంది. దాంట్లోకి పచ్చిమిరపకాయలు ఇంతకు ముందు వేయలేదు కదా, ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేద్దాం. ఇట్లా తెంపుకొని వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా వేసేసుకోవాలి. ఇవి కొంచెం కారం ఎక్కువ లేవు కాబట్టి 5-6 ముక్కలు ఎక్కువ వేసాను పచ్చిమిరపకాయలు. చూసారు కదా, పచ్చిమిరపకాయలు వేసేసుకున్నాము. పచ్చిమిరపకాయలు మంచిగా ఉడుకుతాయి. ఇంకా దీంట్లో ఏం అవసరం లేదు. మనం ఒక్కసారి టేస్ట్ చూద్దాం. ఉప్పు ఏమైనా తక్కువైనా కానీ ఈ స్టేజ్లోనే వేసేసుకుందాం. అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి. పులుపు విరగడం కోసం కొంచెం బెల్లం వేసుకుందాం. బెల్లం వేసుకొని మూత పెట్టేసి ఒక సిమ్లో ఒక 10 నిమిషాల పాటు మెల్లిగా ఉడకనిద్దాం. ఒక 5 మినిట్స్ అయింది. ఇప్పుడు మూత తీద్దాము. ఆహా, అదిరిపోయే పులుసు రెడీ. ఇట్లా మనకి నూనె పైకి తేలింది అంటే ఇది రెడీ అయిపోయినట్టేనండి. ఇది మనం కోసే కంటే కొత్తిమీర మనం తెంపి వేస్తే దాని అరోమా కూడా డిఫరెంట్గా వస్తుందండి, మంచిగా ఉంటుంది. సో ఇలా వేసేసుకొని మనము ఒకసారి ఈ విధంగా పులుసు పెట్టుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఏ పులుసుకి ఇది సాటి రాదు, అంత టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి. సొరకాయ ముక్కలు ఈ విధంగా కట్ చేసుకొని పచ్చిమిరపకాయలు వేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి టేస్ట్ కూడా చూసేద్దాం. ఏమైనా తక్కువైతే ఇప్పుడే కలిపేసుకోవచ్చు. సూపర్ సూపర్ సూపర్. మనం చూస్తే అదిరిపోయే పులుసు రెడీ. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నేను పెట్టిన వీడియోలన్నీ మీ ముందుకు వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.